హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ హోండా SP125 యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే చెప్తాను. మన ప్రతి బైక్లో పాజిటివ్స్ ఎలాగైతే ఉంటాయో నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో మనం ఈ బైక్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే చెప్పుకుందాం. మెయిన్గా మనం ఈ బైక్ చూసుకుంటే 125 సెగ్మెంట్లోనే ది బెస్ట్ బైక్ అని చెప్తాం. మరి దీంట్లో పాజిటివ్స్ ఏంటివి, నెగిటివ్స్ ఏంటివి నేను చెప్తాను. మెయిన్గా దీంట్లో పాజిటివ్స్ అయితే చాలా ఉంటాయి, నెగిటివ్స్ మాత్రం ఒక 2-3 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. మరి దీని పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి దీని యొక్క రైడింగ్ పొజిషన్. ఈ బైక్ మనం రైడ్ చేస్తున్నప్పుడు మనకు చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ బైక్ యొక్క సీటింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అలానే మనము ఈ బైక్ పైన అప్రైట్ అయితే కూర్చుంటాం కాబట్టి మనకు బ్యాక్ బోన్ పెయిన్ అనేది కూడా అంత ఎక్కువ అయితే రాదు. మనం లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా మనకు బ్యాక్ బోన్ పెయిన్ అయితే ఎక్కువ అయితే రాదు. అండ్ సెకండ్ పాజిటివ్ చూసుకున్నట్టయితే ఈ బైక్ యొక్క రైడింగ్ కంఫర్ట్. ఈ బైక్ యొక్క రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందంటే మనకు హైవే మీద పోయేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, అలానే సిటీ డ్రైవింగ్లో అయితే ఇంకో విధంగా ఉంటుంది. హైవే మీద వెళ్ళేటప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండదు, కానీ సిటీ డ్రైవింగ్లో మాత్రం మనకు చాలా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇది లైట్ వెయిట్ రావడం వల్ల, సో ఈ లైట్ వెయిట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిటీస్లో మనము ఎవ్రీ కార్నర్కి అయితే వెళ్ళొచ్చు, అలానే ట్రాఫిక్లో కూడా మనం దీన్ని ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. అండ్ థర్డ్ పాజిటివ్ వచ్చేసి దీని యొక్క టైర్స్ అనమాట. దీంట్లో మనకు ఫ్రంట్ టైర్ కంటే బ్యాక్ టైర్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. మనం పాత SP125తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ కొత్త SP125లో మనకు బ్యాక్ వీల్ అయితే చాలా బ్రాడ్గా అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు రోడ్ గ్రిప్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో మనకు రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అదొక కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. లైక్ కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఒక మంచి కంఫర్ట్ అయితే ఫీల్ అవుతాం. ఇది బైక్ ఒక థర్డ్ పాజిటివ్ పాయింట్. అండ్ ఆల్సో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క హెడ్లైట్ అనమాట. దీని యొక్క హెడ్లైట్ అయితే మనకు చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. ఇది మనకు LED హెడ్లైట్తో రావడం వలన చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. మనకు హైవే మీదనే కాకుండా సిటీ రోడ్స్లో కానీ పల్లెటూరు రోడ్లో కానీ ఈ హెడ్లైట్ అయితే చాలా మంచిగా అయితే బ్రైట్గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ బైక్ యొక్క మైలేజ్ అనమాట. నేను ఈ బైక్ యొక్క ఫుల్ వీడియో అయితే మీకు పెట్టిన, సో ఆ ఫుల్ వీడియో కింద చాలామంది కామెంట్స్ అయితే చేశారు. దాంట్లో కొంతమంది వాళ్ళ బైక్కి వచ్చే మైలేజ్ కూడా చెప్పారు అనమాట. దాంట్లో చాలామంది అయితే 82 km/లీటర్, లేకపోతే 70 km/లీటర్, అండ్ ఆల్సో 75 km/లీటర్ కూడా అని పెట్టారు. సో నేను యావరేజ్గా అయితే మీకు 70 నుంచి 75 km/లీటర్ అయితే వస్తుందని నేనైతే చెప్తాను. నా బైక్ కూడా ఇప్పుడు 67 to 70 km/లీటర్ అయితే ఇస్తుంది. నేను తెచ్చుకున్న బైక్ 1 month అయింది కాబట్టి స్టార్టింగ్లో మనకు కొంచెం తక్కువ అయితే వస్తుంది. రాను సర్వీసింగ్ చేసే కొద్దీ మనకు బైక్ యొక్క మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇవి మనకు హోండా SP125 యొక్క పాజిటివ్ పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను అవి డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అండ్ దీని యొక్క నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీని వెయిట్ అనమాట. దీంట్లో మనకు చాలా తక్కువ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం హైవే మీద రైడింగ్ చేసేటప్పుడు మన పక్క నుంచి లారీ కానీ, లేకపోతే ఓలో బస్ కానీ, లేకపోతే చిన్న కార్ కానీ ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బైక్ అయితే షేక్ అవుతుందన్నమాట. మనకంత కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. ఈ బైక్ పైన మనం సింగిల్ పర్సన్ అయితే రైడ్ చేస్తున్నప్పుడు పక్కకి వెళ్ళి ఏదైనా వెహికల్ వెళ్తే మనకు అంత కాన్ఫిడెన్స్ అయితే అనిపించదు హైవే మీద ఉన్నప్పుడు. అదే మనకు లోకల్లో అయితే మనకు చాలా కంఫర్ట్ అయితే నడపవచ్చు. అండ్ ఈ బైక్ ఒక సెకండ్ నెగిటివ్ ఏంటంటే ఈ బైక్ మనము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువ నాయిస్ అయితే వస్తుందన్నమాట. అయితే BS6 బండ్లో ప్రతి బండికి కామన్ కాకపోతే ఈ బైక్లో అయితే మనకి మరీ ఎక్కువగా అయితే నాయిస్ అయితే వస్తుంది. ఇది కూడా మనము నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో థర్డ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇది అన్ని బైక్లకు ఉందో లేకపోతే నా బైక్ ఉందో నాకైతే తెలియదు, కానీ నాకు రియర్ సస్పెన్షన్ ఏదైనా గుంతలు పడినప్పుడు సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో నేను వాళ్ళకు షోరూమ్ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళైతే ఇంకా అయితే ఫిక్స్ చేయలేదు. ఆల్రెడీ ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది, అయినా కూడా వాళ్ళకి ఫిక్స్ చేయలేదు. సింగిల్ పర్సన్ పోయినప్పుడు సౌండ్ అయితే రావట్లే, కానీ వెనక్కి ఎవరైనా కూర్చున్నప్పుడు అయితే మనకు ఆ సౌండ్ అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అన్ని బైక్లకు ఉన్నట్టు కూడా దీనికి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్లో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే మీకు చాలామందికి ఈ బైక్ అయితే సజెస్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే మనకి ఈ బైక్ చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది, అండ్ ఆల్సో మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. మనకి ఏం కావాలండి, మనకు ఫస్ట్ మైలేజ్ ఎక్కువ ఉంటే చాలు. సో ఈ బైక్ ఎవరు తీసుకుంటారంటే లోకల్స్ ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే చిన్న పల్లెటూర్లకు ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళు అయితే ఎక్కువ శాతం ఈ బైక్ అయితే తీసుకుంటారు. సో మనకు హైవే మీద పెద్ద పని ఉండదు కాబట్టి లోకల్లో మనకు చాలా మైలేజ్ ఇస్తుంది బైక్ అయితే. సో దానికోసం నేను అయితే చాలామందికి అయితే సజెస్ట్ చేసిన. మీకు ఇంకా ఈ బైక్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ SP125 యొక్క ఇంజన్కి ప్లాస్టిక్ క్యాప్ పెట్టినాం కదా, సో దానివల్ల ఏమైనా హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఇంజన్ మనము షార్ట్ రైడ్కి వెళ్ళినా కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో నేను నా పర్సనల్గా నేను ఈ బైక్ పైన ఒక 1200 kilometers తిరిగిన. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ బైక్లో హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ బైక్లో హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. మీరు ఎంత లాంగ్ వెళ్ళినా కూడా మనకు హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు అన్నమాట. అండ్ ఈ బైక్లో ఇంకో నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనమాట. ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అని చెప్పలేము,
మనకు సైడ్ ప్యానల్స్ ఉంటాయి కదా, అవి అయితే మనకు చిన్న గుంతల పడ్డ కూడా సౌండ్ అయితే వస్తుంది. నేను ఫస్ట్ సర్వీసింగ్ పోయినప్పుడు అయితే నేను అవి అయితే ఫిక్స్ చేయించిన. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సౌండ్ అయితే రావట్లేదు. కాకపోతే ఒక బిల్డ్ క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి. సో ఇది కూడా నేను నెగిటివ్ పాయింట్ కింద అయితే కన్సిడర్ చేస్తున్నా. మీకు ఒకసారి చూపిస్తే చూడండి వెహికల్ సస్పెన్షన్ ఏ విధంగా రాసుకుంటుందో. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, ఇక్కడ కనిపిస్తుందా ఎంతగానో రాసుకుంటుందో. సో ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సౌండ్ అయితే వస్తుంది. ఇంకా మీకు ఏదైనా బైక్ రివ్యూ కానీ ఏదైనా కార్ రివ్యూ కానీ కావాలంటే మీరు కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా.